లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః. ఈరోజు మనము అందరూ అడుగుతూ ఉంటారు నన్ను, అమ్మ ఏం చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది, డబ్బులు వస్తాయి, సిరి సంపదలతో మా ఇంట్లో అందరూ తూగుతారు అని చెప్పేసి తరచూ అడుగుతూ ఉంటారు. సో స్త్రీలైనా పురుషులైనా ఇన్ జనరల్గా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇంటికి యజమాని పురుషుడు కాబట్టి పురుషుడు ఇంట్లో పూజ చేస్తే మటుకు, ఎందుకు పురుషుడు అని అంటాం కాబట్టి అంటే మనకి ఆనవాయితీ పురుషుడే కదా ఇంటికి యజమాని. పెద్ద ఏజ్లో అయినా కానీ ఇంట్లో సంపాదించే వ్యక్తి. ఇప్పుడు అయితే స్త్రీలు పురుషులు ఏకంగా ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు, అది వేరే విషయమైనా కానీ ఏజ్లో అయినా ఇంటికి పెద్ద కాబట్టి అతను ఇంట్లో పూజ చేస్తే మంచిది. అయితే ఇంకోటి స్పెసిఫిక్గా కొన్ని వారాలు ఉంటాయి, కొన్ని లేడీస్ కూడా చేసుకునే వారాలు ఉంటాయి. అంటే శుక్రవారాలు, లేదా ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శ్రావణ మంగళవారాలు, గౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు స్త్రీలు చేసుకోవచ్చు. అది కొన్ని స్పెసిఫిక్ డేస్లోనే చేసుకుంటాం కాబట్టి అవి కాకుండా ఇన్ జనరల్గా పురుషుడు ఇంటికి చేస్తే చాలా మంచిది. ఇంట్లో ఎలా చేయాలి అని అంటే, ప్రతిరోజు విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేసిన తర్వాత మొట్టమొదట చేయవలసింది ఏంటంటే, మీ కులదైవానికి చేయండి. ఇక ప్రతి ఇంట్లో మనకి ఒక కులదైవం అనేసి ఉంటుంది. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి, లేదా మీ సంబంధితుల ఉంటారు కదా, వాళ్ళ వంశవృక్షం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ వాళ్ళని అడగండి. ఖచ్చితంగా మనకి ఏమంటారు, ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో కాకుండా తమిళ రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఇంట్లో కులదైవం ఏదైనా కానీ, ఒక చిన్న అకేషన్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కులదైవం చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇష్టదైవం చేసుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమానికి మొదలు పెడతారు. సో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కులదైవాన్ని, ఇష్టదేవతని, ఇంటి దైవాన్ని మర్చిపోవద్దు అనమాట. సో అది చేసిన తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి ఆరాధన. చాలామంది చేసేది ఏంటంటే పొరపాటు, కేవలం మనకి మహాలక్ష్మియే రావాలి అంటే అమ్మవారే డబ్బులు ఇస్తుంది కదా, సో అమ్మవారి ఆరాధన చేసుకుందాము. అమ్మవారి ఆరాధన చేసుకుంటే మనకి సిరి సంపదలు, ఇంట్లో సమృద్ధి, అష్టైశ్వర్యాలకి కారణం అమ్మనే కదా, కాబట్టి అమ్మని చేస్తే చాలు అని అనుకుంటారు. కానీ ఇక్కడ పొరపాటు. ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారితో పాటు అయ్యవారు స్వామిని కూడా ఆరాధన చేసుకుంటే కనుక అక్కడ ఆ ఇంట్లో అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కలిసి మన నట్టింట్లోకి వచ్చి సిరి సంపదలు, కేవలం కోటీశ్వరులు అని అంటే, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అని అంటే డబ్బులే కాదండి. మనకి ఇక్కడ డబ్బులతో పాటు ఇంట్లో మన పిల్లలు సుఖంగా ఉండాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళ వివాహము, వాళ్ళ సంతానం ఇవన్నీ బాగుండాలి. కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కడైతే బ్యాలెన్స్డ్గా అన్నీ నెరవేరుతాయో, ఇవన్నీ చక్కగా తూగుతాయో, చక్కగా అందరూ బాగుంటారో, అప్పుడే మనకి సిరి సంపదలు అని అంటాము, కోటీశ్వర్లం అని అంటాము, అష్టైశ్వర్యాలు అని అంటాము, ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఎప్పుడైతే కోరుకున్న ఇవన్నీ తీరుతాయో మనకి లక్ష్మీ కటాక్షం అనుగ్రహం కలిగినట్టే. సో ఏం చేసుకోవాలంటే చెప్పా కదా, ఫస్ట్ ఇంటి దైవాన్ని, కులదైవాన్ని, తర్వాత మీ ఇష్టదేవత,
పూజించిన తర్వాత లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన అన్నప్పుడు 2 రకాలు మనం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే శ్రీ సూక్తం చదువుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. మహాలక్ష్మి అష్టకం చదువుకున్నప్పుడు పొద్దున్నే స్నానం చేసి వేకునే స్నానం చేసేసి బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ చేస్తాను అని అంటే ఆ టైంలో, అలాగే మధ్యాహ్నం మీరు ఎక్కడున్నా కానీ మహాలక్ష్మి అష్టకం చదువుకున్నా కానీ అదొక పూట అయిపోతుంది. మళ్ళీ సంధ్యా వేళలో అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మీరు కనుక మహాలక్ష్మి అష్టకం చదువుకున్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తూగేటట్టు చూస్తుంది అనమాట. అలాగే అమ్మవారిది ఆరాధన చేసుకోవాలి, ప్లస్ అలాగే మహావిష్ణువు. మీకు ఏదైనా మీ ఇష్టం, విష్ణు సహస్రనామం చేసుకుంటారా చేసుకోండి, ఏమంటారు రాముడి ఏమన్నా స్తోత్రాలు చదువుకుంటారా చదువుకోండి, అష్టోత్తర నామాలు చదువుకుంటారా చదువుకోండి. అలాగే చదువుకున్న తర్వాత కొద్దిగా పానకం పెడితే కూడా అమ్మవారు చాలా సంతోషపడుతుంది. ఏంటంటే చాలామంది ఏంటంటే అబ్బో మేము అవన్నీ చేసి మేము ఏమంటారు నివేదనలు చేయాలి, అవన్నీ వండాలి పెట్టాలి అంటే మాకు ఫస్ట్ ఓపిక లేదు, లేదా ఓపిక ఉన్నా కానీ మాకు డబ్బులు లేవు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి నీళ్ళలో బెల్లం ముక్క వేసేసి కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసేస్తే మనకు అక్కడ పానకం తయారైపోతుందండి, అయిపోతుంది. ఒక అరటిపండు పెట్టండి, అరటిపండు లేదు బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ లేదా పటిక బెల్లం పెట్టేయండి. ఇలా పెట్టేసేసి అమ్మవారి ఆరాధన స్వామివారి ఆరాధన చేసేటప్పుడు భావన చెయ్యండి. మీరు ఎలా చేశారు ఏం చేశారు కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే అమ్మ మన ఇంటికి వస్తుంది, స్వామి మన ఇంటికి వస్తున్నారు. అమ్మవారు రాగానే మనం చక్కగా అక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసాము, అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారిని కూర్చోబెడుతున్నాము. అక్కడ అమ్మవారు కూర్చున్న తర్వాత నీళ్ళు ఇస్తున్నాము తాగటానికి, కాళ్ళు కడుక్కోవడానికి, స్వామివారికి నీళ్ళు ఇస్తున్నాం కాళ్ళు కడుక్కోవడానికి, మంచినీళ్ళు తాగటానికి. అలాగే మనము మన భక్తితో మనం ఏదన్నా స్తోత్రం చదువుతున్నాము, స్తోత్రం రాదు మాకు అని అంటే అమ్మవారికి ఆరాధన, అమ్మని స్వామిని మనము ఆ అలంకరణ చూస్తూ అలాగే అమ్మవారి ఆరాధన చేస్తున్నాం. ఇలాంటి భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా పురుషుడైనా చేసుకోవచ్చు, స్త్రీ అయినా చేసుకోవచ్చు. చేసినట్టయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వటానికి ఖచ్చితంగా మేము ఇది చేయలేము అనేసి ఫస్ట్ నెగిటివ్ థాట్ తీసేయండి. చేసాము చేస్తున్నాము, అమ్మ వస్తుంది, స్వామి వస్తున్నాడు వచ్చాడు, ఇలా మీరు భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సిరి సంపదలతో తూలుతారు. అలాగే మీతో పాటు మీ తరతరాల పిల్లలకి అటువైపు పిల్లలకి అందరికీ చెప్తూ ఉండండి. కన్యా లగ్నం లేదా కన్యా రాశి అని అనుకున్నట్టయితే కన్యాల రాశికి అధిపతి ఎవరనంటే బుధుడు. సో వీరు కూడా ఏంటంటే ఎక్కువగా మార్కెటింగ్, సేల్స్ లేదా ఈ మీడియా రంగంలోనే ఎక్కువగా ఉంటారని ఇంతకుముందు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో వీరికి కూడా ఏంటంటే ఈ వస్తువులు దర్శనం అవ్వటము, లేదా ఈ వస్తువులు మనం చెప్పుకున్నట్టుగా కళల రూపకంగా రావటము, లేదా నేను చెప్పినట్టుగా ఆరాధన చేస్తే అమ్మవారి ఆరాధన, అటు స్వామివారి ఆరాధన, వినాయకుడు ఆరాధన, విష్ణువు ప్రీతికరమైన ఈ చాతుర్మాస్య ఆరాధన చేసినట్టయితే ఖచ్చితంగా మీ బిజినెస్లోనూ మీరు అనుకున్న రంగాల్లోనూ మంచిగా ఆ స్వామి అనుగ్రహం, అమ్మవారి కరుణా కటాక్షం. అమ్మవారు ఏంటంటే స్వామివారికి చెప్తుంది అనమాట, అయ్యో నా భక్తుడు ఇంత చేస్తున్నాడు స్వామి కరుణించు స్వామి అని అంటే, నాదేముంది లక్ష్మి, నువ్వు కటాక్షిస్తే నేను ప్రసాదిచ్చేస్తాను అని అంటారనమాట. సో అలాగే అమ్మవారి చూపు చాలు మన మీద, అమ్మవారి చల్లని చూపు, స్వామివారి కరుణా కటాక్షం వల్ల ఖచ్చితంగా వీరు ఆ రంగాలలోనూ మంచి ఎదిగి సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగే అవకాశాలు ఖచ్చితంగా వీరికి బుధవారం కనుక వీరికి ఆ చెప్పిన వస్తువులు, చెప్పిన కళలు వచ్చినట్టయితే వీరికి మంచిగా అమ్మవారు అయ్యవారు అనుగ్రహించేస్తారు. అలాగే వీరు వచ్చిన రోజు ఆ బుధవారం వీరికి అన్నీ కనిపించాయి, వస్తువులు అన్నీ కనిపించాయి, అవన్నీ వేసాయి అని అంటే
వెంటనే ఇంటికి ఎవరన్నా వచ్చారు, లేకపోతే ఎవరైనా అతిథులు వచ్చారు అని అంటే కొబ్బరి బోండం ఇవ్వండి వాళ్ళకి. కొబ్బరి బోండం ఏంటంటే ఆకుపచ్చ వస్త్రం. సో ఆకుపచ్చ వస్త్రం అన్నా, లేకపోతే వస్త్రం అని అంటే ఏదైనా బట్టలు, మీ ఇంట్లో ఏదైనా కొత్త బట్టలు ఉన్నాయి, కొత్త బట్టలు ఇవ్వండి. అది మీరు ఏదో వాడుకొని, లేదా మాకు అవసరం లేదు అనే వస్తువులు కాకుండా, వస్త్రాలు కాకుండా కొత్తవి తెచ్చేసేసుకోండి. ఎలాగో మనకు వస్తాయి కదండి. ఒక చిన్నది మనం ఏదైనా వస్తువు ఏదైనా దానం చేస్తే స్వామివారు 10 రెట్లు చేసి పంపిస్తాడు మనకి. సో ఏదన్నా ఆకుపచ్చ సంబంధితమైన వస్త్రం లేదా వస్తువు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఎవరన్నా వచ్చారు, కొబ్బరి బోండం ఇచ్చేసేయండి. బాగా ఎండ కొడుతుంది, కొబ్బరి బోండం తెచ్చేసేయండి. లేదా ఎవరైనా చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన జంట వచ్చింది, ఆకుపచ్చని వస్తువులు అంటే గ్రీన్ కలర్ వస్త్రాలు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్న రంగాల్లోనూ ఎదిగే అవకాశాలు, అటు సమృద్ధిగా లభించే అవకాశాలు ఖచ్చితంగా త్వరలోనే వస్తాయి. బుధుడు రాశి కదా, బుధుడు కూడా తొందరగానే ఇస్తాడు మనకి. చంద్రుడు, రవి, బుధుడు వీళ్ళందరూ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి ఆ రోజు మనకు కనిపించాయి కాబట్టి ఖచ్చితంగా నెల నుంచి 3 నెలల లోపలే మీ కోరికలన్నీ తీరబడతాయి.